టు ఆడాలా మజాకా. తెలంగాణకి దోస్త్ సిరిసిల్ల, తెలంగాణకి దమ్ము సిరిసిల్ల, తెలంగాణకి కిరాక్ సిరిసిల్ల, టోటల్ గా తెలంగాణకి గుండె చప్పుడు ఈ సిరిసిల్ల. అలాంటి సిరిసిల్లలో ఆడాల మజాకాకి నేను రెడీ. మా ఆడియన్స్ రెడీయా? రెడీయా? పిలిచేద్దాం మా పార్టిసిపేట్. ఎంత అందంగా తయారైనా ఆ ఫేస్ లో స్మైల్ తీసుకొస్తుందండి అందం. ఏమంటారు కదా? నలుగురులో అందమైన స్మైల్ ఉంది. వచ్చిన ఏమండి? వాణి గారు చాలా బాగుందండి. మీ డ్రెస్ నగలన్నీ భలే తయారయ్యారు. మొత్తం ఇంట్లో పౌడర్ మొత్తం ఫినిష్ చేశారు కదా? అవునా? మీరే వేసుకున్నారా? ఎవరన్నా బ్యూటీ పార్లరా? మీరే వేసుకున్నారు. వెరీ గుడ్. మెహందీ కూడా పెట్టేసుకున్నారు మొత్తం. ఈ షో కోసమా లేకపోతే ఇంట్లో ఏమైనా పండుగ? హౌస్ స్వీట్, వెరీ నైస్. ఏమమ్మా మా షో కొత్త మెహందీ పెట్టుకోవాలని తెలీదు? సింపుల్ సింపుల్ ఉండడం అప్పుడప్పుడు బ్యూటీగా ఉంటుంది. వెరీ నైస్. మీ పేరండి? భానుశ్రీ. మీ ఇద్దరు సిస్టర్స్? ఓన్ కజిన్ సిస్టర్స్, లోన్ సిస్టర్స్ అన్నమాట. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరమ్మా? ఉమా గారు. మీ పేరండి? కీర్తి. మీ ఇద్దరు? అత్తా కోడలు. వెరీ నైస్. హార్టీ వెల్కమ్ టు ది షో. ఒకవైపు సిస్టర్స్, ఒకవైపు అత్తా కోడలు. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, డైలాగ్, డాన్స్, పాట మీ ఇష్టం. మీరేం చేస్తున్నారండి? వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగి? ఇప్పుడు ఆడాల మజాగా ప్రోగ్రామ్ చేస్తున్నాను. అంటే పరిచయాల్లో ఏం చేస్తున్నారని. డైలాగ్ చెప్పండి. నేను ఆడాల మజాకు వెళ్ళినా నేనే విన్ను, నా దగ్గరికి ఆడాల మజాక వచ్చినా నేనే విన్ను, కాదని ఎవరైనా వచ్చారో తొక్కి పడేస్తా. అది పోయే కాలం దగ్గర వచ్చింది. మీరేం చేస్తున్నారు? డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. ఏమంటివి జాతి నెపమున సూతసుల కింద నిలవరాతలేనందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి గుదుత్సాకరమైన నీ జననం పెట్టింది. మట్టి కుండలో పుట్టితివి కదా నీతి అల్కొలము. ఇందేళ అస్మత్ పితామహుడు గురుకుల కృష్ణుడైన శాసనముడు తన తల్లి దాసి అయిన దేవకీ పుత్రునికి జన్మించలేదా? కాగా నేడు కులము అను దీర్ఘవాదం ఎందులకు. వెరీ గుడ్. మీరండి? జోక్ చెప్తారా? ఇంత పౌడర్ వేసుకొని వచ్చి జోక్ ఏంటండి? డైలాగ్ చెప్పండి మంచిగా. జోక్ చెప్తాను. సరే చెప్పండి. నవ్వు వస్తుందా? అందుకే కదా జోక్ అంటారు అనాలి. చెప్పండి. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. ఇద్దరు భార్యలు ఒక భర్త. ఒక భార్య ఒక భర్త. వాళ్ళ వెడ్డింగ్ డే. అయితే భర్త భార్యను హోటల్ తీసుకెళ్తాడు. ఇవాళ మన మ్యారేజ్ డే కదా, నీకు ఏం గిఫ్ట్ కావాలని అడుగుతాడు. మీరు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే కానీ అందులో డైమండ్స్ ఉండాలని చెప్తాడు. అప్పుడు భర్త ఏం చేస్తాడంటే ప్లేయింగ్ కార్డ్స్ డైమండ్స్ ఉంటాయి కదా. మా భర్తల్లో కూడా మైండ్ ఉంటది, మేము కూడా మైండ్ వాడితే ఇలానే ఉంటది. సూపర్. మీరేం చెప్తారు? నువ్వు కూడా జోకా? రెడీ, యాక్షన్. ఊరు నుండి వస్తాడు, అప్పుడే బస్ దిగుతాడు, పాన్ వేసుకుంటాడు అనమాట. అయితే వాళ్ళందరూ అంటున్నట్టు ఈ పాన్ ఇక్కడ ఉంచరాదండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అయితే మరి పాన్ ఎక్కడ ఉంచాలండి అని అడిగితే అది అంటాడు, ఒక తెల్ల డబ్బా ఉంటది, ఎర్ర బటన్ ఉంటది, అక్కడ ఉంచేసేయండి. అంటే ఇది పొంగ ఆయనతో ఒక ఆమె తెల్ల చీర కట్టుకుంటది, ఎర్ర బొట్టు పెట్టుకుంటది. ఆమె నేను పుట్టక ముందు మా నాన్న ఎల్కేజీలు ఉన్నప్పుడు వచ్చింది ఈ జోకు. ఆ జోకు ఇప్పుడు తీసుకొచ్చారండి. ఆహా, తీపి గుర్తులండి ఆ జోకులు అంటే. సూపర్. పరిచయాలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లలో 90 సెకండ్స్ ఇస్తాను మీ ఇద్దరికి. నేను ఒక జానర్ చెప్తాను, అంటే సినిమా స్టోరీ జానర్ చెప్తాను. ఆ జానర్ లో మీరు నాకు ఒక సినిమా స్టోరీ నరేట్ చేయాలి. వెరీ ఇంట్రెస్టింగ్ గా, క్రేజీగా స్టోరీ చెప్తారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీ జానర్ కామెడీ. పిచ్చిగా నవ్వాలి, నేను కింద పడి బొర్లాడి నవ్వాలి. రెడీ, యాక్షన్. ఓపెన్ చేస్తే రవికి మామూలుగా జాతకాల పిచ్చి బాగా ఉంటుంది. అబ్బో, అవును. అయితే ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక చేయి చూపెట్టుకుంటాడు. అప్పుడు ఆ
ఆ జ్యోతిష్యుడు ఏమంటాడంటే 1 year లోపల నీ కుడికాలకున్న పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆడల మజాక షో కాకుండా ఆల్ షోకి నువ్వే కింగ్ అవుతావు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు రవి అంటే ఆడవాళ్ళని వెతుక్కుంటే వెళ్తుంటారు. ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారు? మామూలుగా కాలేజీలలో హాస్టల్స్లలో ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే నల్ల ముసుగు వేసుకొని నల్ల డ్రెస్ వేసుకొని హాస్టల్ గేట్ దుంకి లోపలికి వెళ్తారు. వెళ్ళేసి దింకాక అందరి కాలు చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేస్తూ ఉంటుంటే కాలు పుట్టుమచ్చ కనబడుతుంది. అప్పుడు అమ్మాయికి అది పుట్టుమచ్చ రియలా కాదని రవికి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ ఆ పుట్టుమచ్చని క్లీన్ చేస్తాడు. రవి చేశాక ఆ పుట్టుమచ్చ పోదు, మళ్ళీ డౌట్ వస్తుంది రవికి. మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యాసిడ్ తీసుకొస్తాడు. యాసిడ్ తీసుకొచ్చి ఆ పుట్టుమచ్చ మీద పోస్తాడు. పోసాక ఆ పుట్టుమచ్చ పోతుంది, పెద్ద హోల్ పడు. అప్పుడు రవి ఏం చేస్తాడంటే ఆలోచిస్తూ ఏం చేయాలని ఆ షాప్ కి వెళ్ళి గోధుమ పిండి కొనుకొస్తాడు. కొనుకొచ్చి కాలుకి మొత్తం అంటిస్తాడు. అంటించి ఒక డమ్మీ పుట్టుమచ్చ పెడతాడు. పెట్టిన తర్వాత ఈ అమ్మాయి ఎలా ఇంప్రెస్ చేయాలని రోజు తనకి కాలేజీకి వెళ్తూ లవ్ లెటర్స్ ఇస్తూ తనని ఇంప్రెస్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమంటాడంటే మా నాన్నగారికి ఓకే అయితే నాకు కూడా ఓకే అండి అంటది. అంటే అప్పుడు కట్ చేసే వాళ్ళ నాన్న ఎవరో కాదు, సంపూర్ణేష్ బాబు. రోజు రెడీ తనని ఇంప్రెస్ చేసి పడేస్తాడు. సంపూర్ణేష్ బాబుని పడేస్తాడు. అప్పుడు ఇంప్రెస్ అయ్యి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడు. సూపర్. మీ 90 seconds స్టార్ట్ అవుతున్నాయి అండ్ మీ జానర్ వచ్చేసి దయ్యం, హారర్. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. ఒక రోజు అర్ధరాత్రి రవికి ఏమైందంటే పెళ్లి చూపులు జరిగాయి. రవికి పెళ్లి చూపులు అర్ధరాత్రి అమావాస్య రోజు పెళ్లి చూపులా? అవును. ఆ పిల్లకి రవి అస్సలు నచ్చలేరు. దాంతో రవి చాలా డిస్టర్బ్ అయ్యి బాగా డ్రింక్ చేసి బైక్ పైన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి సడన్ గా ఒక చెట్టుకి ఢీ కొట్టాడు. రవికేం కాలేదు, చూసి టైం చూసుకున్నాడు. చూసుకునేసరికి 12 అవుతుంది. 12 అవుతుంటే చుట్టుపక్కల చూస్తాడు. అక్కడ చూస్తా ఉంటే మంటలు. ఆ మంటల్లో నుండి ఒక అమ్మాయి వైట్ శారీ కట్టుకొని వస్తుంది. ఆ అమ్మాయి చేతులకి మొత్తం రక్తాలు ఏరులాగా పారుతాయి. 2 కన్ను ఉండవు ఆమెకి, ఒకటే ఒక కన్ను ఇక్కడ ఉంటది. ఆమె మెల్లిగా నడుచుకుంటూ రవి దగ్గరికి వస్తుంది. వచ్చి రవి నేనెవరో తెలుసా? పోయిన జన్మలో నేనే నువ్వు, నువ్వే నేను. నేను పోయిన జన్మలో అబ్బాయిలా పుట్టి మగాళ్ళ మడత కాజా షోని చేశాను. ఆడాళ్ళ మజాక లాస్ట్ జన్మలో మడత కాజానా? మగాళ్ళ మడత కాజా షోని చేసావు. ఈ జన్మలో ఆడాళ్ళ మజాక షోని చేసావు. ఈ జన్మలో అబ్బాయిగా పుట్టి ఆడాళ్ళ మజాక ప్రోగ్రామ్ చేస్తున్నావు. అందుకే నువ్వు నచ్చి వచ్చాను. అదే అనుకుంటూ మీరిద్దరు వెళ్ళిపోయారు. ఈ సినిమా పేరేం పెడదాం? రవి గారి షో. దిక్కులేని సినిమా. దిక్కులేని రవి. దిక్కులేని రవి. అబ్బా సూపర్. ఈ జానర్ లో స్టోరీలు అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. కానీ గిఫ్ట్ ఎవరు బాగా చెప్పారు? ఎందుకంటే ఇద్దరు బాగా చెప్పారు. ఇప్పుడు మా ఆడియన్స్ ఓటింగ్ కి వెళ్తాం. ఆడియన్స్ ఎవరైతే ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. కామెడీ జానర్ కి ఓట్ వేస్తారా, హారర్ జానర్ కి ఓట్ వేస్తారా? కామెడీ అని ఎంతమంది అంటారు? చేయొద్దండి. ఓకే, ఎత్తిన చెయ్యి మళ్ళీ ఎత్తద్దు. హారర్ సినిమాకని ఎవరు అంటారు? We have a winner and కామెడీ జానర్ అందరికి బాగా నచ్చింది. వీళ్ళకి నచ్చిందంటే టీవీ చూస్తున్నా మీకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఇప్పుడైతే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వరకే. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడియన్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా. చిన్న టాస్క్ చేసేయండి, మెప్పించండి, గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? రైట్. ఆ నలుగురు యారంటే ఆల్రైట్. సో నలుగురు కలర్ఫుల్ చిలుకలు వచ్చేసారు. వాట్స్ యువర్ నేమ్? అంబిక. మనీషా. హాయ్ మనీషా. దివ్య. హాయ్ దివ్య. శిరీష. హాయ్ శిరీష. రైట్. ఒక అద్భుతమైన వాక్ వచ్చిన తర్వాత మనం టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మ్యూజిక్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. నిజంగా ఇంతమంది అందంగా నడుస్తుంటారు, కానీ చాలా తక్కువ మంది ఆ ఫ్యాక్టర్ తో నడుస్తారు. నా కోసం మన ఇద్దరు ఒకసారి నడుద్దామా? రెడీ, మ్యూజిక్.
నేను చేస్తాను అబ్బా, మా అబ్బాయిలకి ఇట్లాంటివి రావు, మా అబ్బాయిలకి ఇలేదు కదా దేవుడు. ఎందుకు, వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఆర్ అబ్బాయిలు? సారీ కట్టుకోరు కదా. ఆ సారీలోనే అందం ఉంటదా? కానీ కాదు, ఈవిడ కట్టుకుంది కాబట్టి ఈ డ్రెస్ కి అందం వచ్చింది, మీరు వేసుకున్నారు కాబట్టి ఈ డ్రెస్ కి అందం వచ్చింది. బేసిక్ గా అమ్మాయిలు అంటేనే అందం కదా. కానీ మీరు అందంగా రెడీ అయ్యేది మా మగాడి కోసం కదా. ఇప్పుడు నలుగురు రెడీగా ఉన్నారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, చిన్నప్పుడు బర్త్డే ఫంక్షన్స్ అయితే ఈ గేమ్ ఖచ్చితంగా ఉంటదబ్బా. ఏ గేమ్ అది? మ్యూజికల్ చైర్. మ్యూజికల్ చైర్ కదా. ఎప్పుడన్నా ఆడారా? నలుగురు ఆడారు కదా. ఇప్పుడు ఇక్కడ మ్యూజికల్ చైర్స్, కానీ మా దగ్గర చైర్స్ లేవు, అందుకే రింగ్స్ ఉన్నాయి కాబట్టి మ్యూజికల్ రింగ్స్ ఆడదాం. మధ్యలో 3 రింగ్స్ ఉంటాయి. మీరు రింగ్స్ బయటకి వెళ్ళి అలా రౌండ్ తిరుక్కుంటూ డాన్స్ ఆడుకుంటూ తిరుగుతారనమాట. ఓకేనా? మ్యూజిక్ ఆఫ్ అయితే ఎవరైతే ముగ్గురు ఫస్ట్ రింగ్ లోకి వస్తారో ఫస్ట్ వాళ్ళు రింగ్ లో ఉంటారు, ఎవరైతే బయటనే ఉంటారో వాళ్ళు అవుట్. ఓకేనా? లాస్ట్ కి రింగ్ లో ఎవరు ఆ ఒక్కరు నిల్చుంటారో వాళ్ళే విన్నారు. లెట్స్ స్టార్ట్ మ్యూజికల్ రింగ్స్. రింగ్స్ వచ్చేసాయి. మీరు డాన్స్ చేయట్లేదు అంటే నేను అక్కడ నుంచి లాగేస్తాను, మీరు పక్కకు వస్తారు. డాన్స్ ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? రెడీ, మ్యూజిక్, టేక్ యువర్ పొజిషన్. పాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. ఏమమ్మా, నీకు తెలివి ఉందా? ఉంది. నీకుందా? ఉంది. నీకెడికి పోయింది? ఇక్కడ ఖాళీ ఉన్నాక ఇక్కడ పట్టుకో. అయ్యో అయ్యో, మా పక్కకి రా, మన ఇద్దరం ఇక్కడ పాట చూద్దాం. వీళ్ళు డాన్స్ ఆడతారు. ముగ్గురు మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉండాలి, ఒకరి వెనకాల ఒకరు పోకండి తోకలాగా. రెడీ, సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట, అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయండి, ఎన్బిసిడి చాలండి, ఎనీబడీ కెన్ రండమ్మా ఇద్దరు. ఓకే, లాస్ట్ సాంగ్. ఆల్ ది బెస్ట్. దూరం ఉండండి, రింగ్ దగ్గరకు వస్తే నేను లాగేస్తాను బయటికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి, ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి, ఎర్ర కోట చేరినాను, చేరి నాకు ఎదురు చూసినా బోడి ముద్దు ముద్దుల బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి, ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి, ఎర్ర కోట చేరినాను, చేరి నాకు ఎదురు చూసినా. ఈవిడ చాలా ఫాస్ట్ ఉందండి. ఓకే, మ్యూజికల్ రింగ్స్ బాగా ఎంజాయ్ చేశారా? సూపర్. నువ్వు ఎంజాయ్ చేస్తావు, కానీ ఫస్ట్ మాత్రం అసలు ఫస్ట్ ఎలా ఓడిపోయారండి వీళ్ళు. చూడ ఎంత బాగా ఆడుకున్నారు. రింగ్ ఖాళీ ఎదురుగానే ఉంది, ఒక ఫీట్ ముందు. వీళ్ళిద్దరు పాపం ఒక రింగ్ లో ఉన్నారు, మీరు అందులో దూకొచ్చు, కానీ దాంట్లో బిజీ అయిపోయారు. కానీ లాస్ట్ వరకు సస్టైన్ అయ్యి గెలుచుకున్నారు. రుద్రమదేవి సెకండ్ రౌండ్ గెలుచుకున్నందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. కింద బెలూన్స్ రెడీగా ఉన్నాయి. అయితే టీంలు ఇద్దరు ఉన్నారు కదా, ఒక్కొక్కరుగా ఇక్కడ నిల్చుంటారు. ఫస్ట్ ఒక బెలూన్ తీసుకెళ్ళండి, పరిగెట్టండి. ఆ స్టూల్ చుట్టూ 3 రౌండ్లు తిరగండి బెలూన్ ని పట్టుకొని. 3 రౌండ్ల తర్వాత బెలూన్ కింద పెట్టండి, దాని మీద కూర్చోండి, ఆ బెలూన్ పగ కొట్టండి. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే ఆడదాం. రండి. Your time starts in 3, 2, 1, go. 3 రౌండ్లు ఖచ్చితంగా. 1, 2, 3. అటు చూసి కూర్చో.
1 2 3 టైమ్ మీరు రెండు సార్లు పగలగొట్టారు అంతే కదా. సో 1 minute లో టోటల్ గా 4 బెలూన్లు పగలగొట్టారు. మీ టార్గెట్ ఓకేనా? వచ్చి యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 1 2 3 వెరీ గుడ్. 1 2 3 సో 1 minute లో వాళ్ళు 4 పగల కొడితే 6. సూపర్ గా గెలుచుకున్నారు ఈ రౌండ్. సూపర్ గా ఆడారు కాబట్టి 3rd రౌండ్ గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure ampi Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure ampi Mumbai. సూపర్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి అండ్ మీరు కూడా మా ఆడాల మజాకాలో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. నేనే మీ ఊరికి వస్తున్నాను. ఎక్కడ వస్తున్నాను తెలుసుకోవాలంటే ప్రతిరోజు ఈటీవీ సాయంత్రం 6 నుంచి 6:30 చూస్తుండండి. అంటే దెన్ టాటా బై బై గుడ్ నైట్. ఇద్దరు కాంట్రాస్ట్లు. వాళ్ళేమో లడ్డు లడ్డుగా ఉంటే మీరేమో హ్యాంగర్లకి బట్టలు తొలగేసినట్టు. అచ్చన్ నీ పోలికలే. మీ ఇద్దరు పొలిటికల్ పార్టీస్ జనాలకి చేసే హామీలు ఏంటి? నాలా షార్ట్ గా ఉన్న అమ్మాయిలందరికీ హై హీల్స్ ఇప్పిస్తా. కిచెన్ లో దొరికే ఐటమ్స్. గ్లాస్, గంటి, స్పూన్, ప్లేట్, చెంచా. నా ఎనర్జీయా వీళ్ళ ఎనర్జీయా? సెలక్షన్ కి వచ్చి ఆ రవి గారు రానివ్వండి మేము చూసుకుంటాం అన్నారంట.